తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, దత్త ఉపాసకురాలు, శ్రీపాద శ్రీవల్లభ దత్తపీఠం వ్యవస్థాపకురాలు శ్రీమతి లతా దత్త గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. అక్క నమస్తే. అక్క నమస్తే పద్మిని. స్వామివారిని కొలిచినంత మాత్రాన మనకి ఏది కావాలో అది ఖచ్చితంగా మనకి స్వామి అనుగ్రహిస్తారు అని చెప్పటంలో ఎటువంటి అతిశయోక్తి లేదు కదక్క. అవును, శ్రీపాదుడిని మన పీఠంలో వచ్చి స్వామివారిని కొలుచుకున్నంత మాత్రాన్నే ఒక భక్తుడికి జరిగినటువంటి అద్భుతం లైవ్ లో మనతో పాటు పంచుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. ఓ తప్పకుండా కాల్ చేద్దాం మరి. చేద్దాం. జయ గురుదత్త అండి, నేను పద్మిని మాట్లాడుతున్నాను సుమన్ టీవీ నుంచి. మీ పేరండి? సంతోష్ రెడ్డి మేడం. సంతోష్ రెడ్డి గారు. సో స్వామివారిని నమ్ముకున్నంత మాత్రం చేతనే మీ జీవితంలో అద్భుతం జరిగిందని లత గారు చెప్పారు నాకు. మరి ఏంటి, ఏం జరిగింది ఒక్కసారి మాతో కూడా పంచుకుంటారా? లాస్ట్ టైం మేడం నేను అమ్మ ద్వారా అంటే సుమన్ టీవీలో చూసి మీరు కూడా వచ్చారు ఆ రోజు. మీరు ఒక అమ్మ ద్వారానే నేను వెళ్ళాను. అమ్మ అనుగ్రహంతో గానగాపురం వెళ్ళారా? గంగాపురం వెళ్ళాం మేడం. ఓకే, వెళ్ళాం మేడం. అక్కడ అమ్మవారు అప్పుడే పరిచయమా మేడం? అంతకు ముందు పరిచయం లేరు? అంత ముందు ఏం లేదు. ఓకే ఓకే, అప్పుడే పరిచయం. అమ్మ తీసుకున్నాము. అమ్మ చెప్పిన విధంగా అక్కడ పూజలు చేశాము. అమ్మ చెప్పిన విధంగానే ప్రవర్తించాము. అక్కడికి వెళ్ళి వచ్చిన తర్వాత నాకు ఒక 1 వీక్ లోనే పెద్ద యాక్సిడెంట్ జరిగింది. అయ్య బాబోయ్, యాక్సిడెంట్ జరిగిందా? యాక్సిడెంట్ అంటే మేడం, నేనే ట్రాక్టర్ తీసుకెళ్తున్న టైంలో నేను వెనకాల చూసే లోపలనే ట్రాక్టర్ ఒక పెద్ద బాయి నింపేశారు. కొంచెం మిగిలింది, దాంట్లో బోర్లో పడింది. దాంట్లోనే ఉన్నాను నేను. 100% నేను జెన్యున్ గా చెప్తున్నాను, నిజాయితీగా చెప్తున్నాను. స్వామివారి భక్తుడిగా కూడా చెప్తున్నాను. ఖచ్చితంగా ఆ స్వామి దయతోనే నేను ఆ రోజు బయటపడ్డాను. అద్భుతం అండి. ట్రాక్టర్ బోల్తా పడిపోతే అసలు మామూలుగా అవ్వదు కదా మేడం. ట్రాక్టర్ నా వీపు పైన, స్టీరింగ్ నా వీపు పైన ఉంది. అయిపోయి అసలు ఆ టైంలో భగవంతుడే వచ్చి, ఆ స్వామి దత్తాత్రేయ స్వామి వచ్చి నాకు లేపినట్టు అనిపించింది. లేపి నన్ను అసలు నాకు ఎలాంటి ఇంజూరీ కాకుండా, నాకు ఎలాంటి ఇబ్బంది కాకుండా నన్ను అసలు సేఫ్ గా నన్ను మాత్రం కాపాడింది మాత్రం దత్తాత్రేయ స్వామి అనిపించింది నాకు. అద్భుతమండి. అయితే ఒక విషయం చెప్పనా, మీరు ఇంత పాజిటివ్ గా ఉన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా చాలా సంతోషంగా ఉంది మాట వింటుంటే మీ నుంచి. మీరు ఇంత పాజిటివ్ గా ఉన్నారు. జనరల్ గా అయితే ఏమండి దత్తాత్రేయుని కొలవటం మొదలు పెట్టాము మాకు కష్టాలు వచ్చేసాయనే చెప్తూ ఉంటారు. ఇప్పుడు మీకు యాక్సిడెంట్ అయినా కూడా నన్ను కాపాడాడు అని అంటున్నారు తప్ప నేను గానగాపురం వెళ్ళాను నాకు యాక్సిడెంట్ అయ్యింది అని అనట్లేదు. మీ థాట్ ప్రాసెస్ కి హ్యాట్స్ ఆఫ్ అండి. మరి ఇంత త్రికరణ శుద్ధిగా నమ్మితే ఆయన భక్తుడిగా ఆయన చేర్చేసుకుంటాడు మిమ్మల్ని, అందులో ఆ సందేహమే లేదు. ఇక్కడ ఒక విషయం గమనించాలి పద్మిని, అంత బరువైన ట్రాక్టర్ ఒక వ్యక్తి మీద పడితే ఆ వ్యక్తి బ్రతుకుతాడా అసలు? ఆ క్షణాన్న దత్తుడు ట్రాక్టర్ ని ఎత్తినట్టు అనిపించిందట అతనికి. అద్భుతం అసలు. అసలు చాలా మాటల్లో చెప్పలేదు. మహా అద్భుతం అసలు. అసలు ఏమైనా దెబ్బలు తగిలాయా మీకు? ఎలాంటి దెబ్బ తగలలేదు మేడం. అసలు ఎలాంటిది కూడా అంటే అసలు ఎలాంటి దెబ్బలు కూడా తగలలేదు. ఒక చిన్న స్టీరింగ్ పైన పడ్డప్పుడు స్టీరింగ్ నా పైన ఉంది కాబట్టి, అంటే ట్రాక్టర్ మొత్తం కంప్లీట్ బోర్లో పడింది మేడం. 4 టైర్లు పైన ఉన్నాయి. అసలు నాకు తెలిసి స్వామి అనుగ్రహం లేకపోతే అసలు నాకు తెలిసి నేను అసలు ఏం మిగిలకపోయేది అక్కడ. అంతే ఖచ్చితంగా. తర్వాత నేను అనుకున్నాను నాకేదో పెద్ద జరిగేది, నేను అక్కడికి వెళ్ళొచ్చాను, స్వామివారు నమ్ముకున్నాను, నాకు అదొక గండం నుండి తప్పించారు అని అనుకుంటున్నాను. అంతేనండి, ఖచ్చితంగా గండం నుంచి బయటపడ్డారు. అంతకుముందే మీరు స్వామిని దర్శనం చేసుకున్నారు. చాలా పెద్దది జరగాల్సింది చిటికలో తప్పించారు. నేను 3 ఇయర్స్ నుంచి అనుకుంటున్నాను గానగాపురం వెళ్ళాలని, వెళ్ళలేదు. లోనే అమ్మది యాడ్ చూశాను. ఈ డేట్ అనగానే అదే రోజు కాల్ చేశాను, నాకు ఛాన్స్ ఇచ్చారు. నన్ను అక్కడ తీసుకెళ్ళి ఎలా చేయించారు దర్శనాలు? అవి ఎలా చూసుకున్నారు మిమ్మల్ని లత గారు అక్కడ? చాలా బాగా చూసుకున్నారు. అమ్మ మాత్రం చాలా బాగా చూసుకుంది. అమ్మ మంచి బ్లెస్సింగ్స్ ఇచ్చింది. అసలు ఎలా ఉండాలి, ఒక దేవుడి దగ్గరికి పోయినప్పుడు ఎలా ఉండాలి, మనం ఎలా ప్రవర్తించాలి, అన్ని క్లియర్ గా ఒక చిన్న పిల్లాడికి ఎలా చెప్తారో, తల్లి ఒక కొడుకుకి ఎలా చెప్తారో అలా చెప్పారు నాకైతే. అద్భుతం. ఓకే, అదొక్కటైనా మెరాకిల్ ఇంకేమైనా చేశారా స్వామి వారు? దాని తర్వాత మేడం నాకు యాక్సిడెంట్ జరిగిన తర్వాత ఒక 1 వీక్ లోనే నేను సర్పంచ్ గా పోటీ చేశాను. నేను గెలిచాను. ఓహో, సర్పంచ్ గారు కంగ్రాచులేషన్స్. ఎక్కడి నుంచి పోటీ చేశారు? కామారెడ్డి మేడం. కామారెడ్డి మాచారెడ్డి మండల్, మాది మండల్ హెడ్ క్వార్టర్. కామారెడ్డి సర్పంచ్ గారా మాట్లాడేది? కామారెడ్డి డిస్ట్రిక్ట్ మేడం. కామారెడ్డి డిస్ట్రిక్ట్ మండల్ హెడ్ క్వార్టర్ మాది మాచారెడ్డి. ఓకే.
అక్కడ నుండి పోటీ చేశాను. చాలా చాలా సంతోషం అండి. ఈ రెండు మాత్రం ఆ స్వామి దయతోనే జరిగాయి. 3 years నుంచి అనుకున్నాను మేడం నేను అక్కడికి వెళ్ళాలని. నేను వెళ్ళలేకపోయాను. ఆ ఒక్క యాడ్ చూశాను, స్వామి వారి దయ నా మీద చూపించారు, నన్ను రప్పించుకున్నారు, వెళ్ళేసాను. ఖచ్చితంగా కంగ్రాచులేషన్స్ అండి. చాలా చాలా సంతోషం. త్రికరణ శుద్ధిగా నిజంగా ఇందాక అన్నట్టుగా ఆయన నమ్మి ఉన్నారు మీరు, ఆయన వెన్నంటే ఉన్నాడు అని ఖచ్చితంగా అర్థమవుతుంది. అందుకు సంతోషం అండి. అభినందనలు. స్వామి రుణం ఎలా తీర్చుకుంటావు? అయితే లత గారు ఒకటి అడుగుతున్నారు, స్వామి రుణం ఎలా తీర్చుకుంటారు మీరు అని అడుగుతున్నారు, ఏం చేస్తారు? స్వామి వారు నాకు ఏదైనా ఒక అవకాశం ఇస్తే దాన్ని చేయడానికి ఆ స్వామి వారి అనుగ్రహంతోనే చేయడానికి ముందుకెళ్తాను. ఓకే. నేనేం చెప్పానంటే స్వామి నిన్ను బ్రతికించారు మొదటిది, రెండోది నీకు పదవి ఇచ్చారు, ఇండిపెండెంట్ గా గెలిచాడు, ఏ పార్టీతో సంబంధం లేకుండా ఇండిపెండెంట్ గా గెలిచాడు. నేనన్నాను ఆ స్వామిని మీ ఊరు తీసుకొచ్చి పల్లకి ఉత్సవం చెయ్యి, మొదటిది ఊరేగించు, నెక్స్ట్ స్థలం ఉంటే దత్తుడి గుడి కట్టు అని చెప్పాను. అద్భుతం అసలు. రెండు నేను చెప్పింది. మరి ఇందులో ఏది చేయబోతున్నారు మీరు? రెండు చేస్తాడు. స్వామి వారిది పల్లకి చేశాను. నేను మీతో స్పాన్సర్స్ తో మాట్లాడి కొందరు ఉన్నారు, వాళ్ళు ముందుకు వస్తారని నమ్ముతున్నాను. స్వామి అనుగ్రహం నాతోటి అలాంటి ఆ సంకల్పం నాకు ఇస్తే, స్వామి వారు నా పైన కరుణ చూపిస్తే ఆ కార్యక్రమం కూడా అమ్మ అన్నట్టు ఆ విధంగా కూడా చేయడానికి నేను ముందుకెళ్తాను. గుడి కట్టే ప్రయత్నం కూడా చేస్తాను అని అంటున్నారు. అద్భుతం అండి. చాలా చాలా సంతోషం మీతో మాట్లాడటము. అలాగే సర్పంచ్ గా కూడా గెలుపొందారు కాబట్టి ప్రజాపక్షాన మీరు నిలబడతారు ఖచ్చితంగా. ఇండిపెండెంట్ గా నించుని గెలిచారు అని అంటే ప్రజల్ని మిమ్మల్ని నమ్ముతున్నారు గట్టిగా. ఆయన వాళ్ళ పక్షానే మీరు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చెప్పండి. నేను మళ్ళీ వెంటనే గెలిచిన తర్వాత వెళ్ళాను, మళ్ళీ గంగాపురం వెళ్ళి మళ్ళీ దర్శనం చేసుకున్నాను స్వామివారి. వెరీ గుడ్, వెరీ గుడ్. చాలా చాలా సంతోషం అండి. థ్యాంక్ యూ సో. మీరు కూడా బస్ లో కూర్చున్నప్పుడు ఒక మాట అయిపోయారు, ఆ స్వామివారి మొత్తం మనము పైన గోపురాన్ని మీరు మొక్కాలి. అవును, అప్పుడు సంపూర్ణ. నాకు ఆ రోజు మీరు అన్నమాట గుర్తుందా మీకు? గుర్తుంది. ఈ విషయం కూడా చెప్పాడు. మనతో వచ్చిన గానగాపూర్ ఇంకో రకంగా ఉందంట, తను ఒంటరిగా వెళ్తే అది అనిపించలేదంట. అవునా? ఏమిటి డిఫరెన్స్ ఏంటి? నేను మా ఫ్యామిలీతో వెళ్ళాను. అక్కడ అంటే మేము వెళ్ళడం వేరు, అమ్మతోటి వెళ్ళినప్పుడు ఆ అనుభవం వేరు. అది అంతే. ఇక ఒక గురుమాత పక్కన ఉంటే ఏది చేసినా సక్సెస్ అంటారు కదా. అమ్మ దయ, స్వామి వారి దయతోటి నాకు అన్ని మంచి జరిగాయి. అద్భుతం అండి, అద్భుతం. చాలా చాలా సంతోషం. థ్యాంక్ యూ సో వెరీ మచ్. నమస్తే అండి. జై గురుదత్త. అద్భుతం అక్క, మీతో వస్తే డిఫరెన్స్ డెఫినెట్ గా ఉంటుంది. అసలు నాకు చెప్పాడనమాట. అంటే ఎవరో తెలియక నేను ఫోన్ ఆన్సర్ చేయట్లేదు, ఇంకెవరికి చేయాలని చేసి నేను అమ్మతో మాట్లాడాలి అని చాలా కుతూహలంగా మాట్లాడి ఫస్ట్ తన ప్రాణ రక్షణ అంటే ప్రాణభిక్ష పెట్టారు దత్తాత్రేయ స్వామి. ఎంత పెద్దది, అంత బరువైన ట్రాక్టర్ పడితే ఒంటి చేత్తో భగవంతుడు ఎత్తినట్టు అనిపించిందట ఈ అబ్బాయికి. రెండోది ఏ పార్టీతో సంబంధం లేకుండా ధర్మంగా ఒక ఇండిపెండెంట్ గా గెలిచాడంటే దానికి దత్తాత్రేయుడు ఎంత గురు అనుగ్రహం ఉంటే గెలుస్తాడు ఖచ్చితంగా. అందుకే అందరికీ నేను చెప్పేది ఒకటే పద్మిని, మీ జీవితంలో గురువు లేకముందు ఎలా ఉంది జీవితం, గురువు వచ్చిన తర్వాత ఎలాంటి మార్పులు వస్తున్నాయి మీ జీవితంలో గమనించుకొని దాని ప్రకారం గురువుని పట్టుకోండి, దత్తాత్రేయ స్వామిని పట్టుకోండి. ఆ విధానాల్ని మేము తెలియజేస్తాం, ఆచరించండి. ఖచ్చితంగా. అద్భుతం. అలాగే యాత్ర చేస్తున్నప్పుడు ఇట్లా లత గారితో వెళ్ళటం, ఖచ్చితంగా తెలిసిన వాళ్ళతో వెళ్ళటం, లేకపోతే దాని నిగూఢ అర్థాలు చాలా ఉంటాయి. ఒక క్షేత్రంలో చాలా ప్రదేశాలు ఉంటాయి నిగూఢంగా ఉండేవి. వాటిని ప్రత్యేకంగా బాబు చూడండి, ఇక్కడ దండం పెట్టుకోండి అని ప్రత్యేకంగా చెప్పడం అనేది జరుగుతుంది. డెఫినెట్ గా ప్లస్ పాయింట్స్ అని చెప్పి పారాయణాలు చేయించటము, నామస్మరణ చేయించటము, సిద్ధమంగళ స్తోత్రం పారాయణం చేయించటం, అభిషేకాలు చేయించటము, పల్లకి చూడండి అని చెప్పడం, అక్కడ కూర్చోండి మీరు, అక్కడ శనీశ్వరుడికి ఈ విధంగా తైలాభిషేకం చేసుకోండి శనివారం రోజు అని చెప్పటం, ఇవన్నీ దగ్గరుండి మనం చేయిస్తాం. అంటే ఏ టైంలో ఏం చేయాలో అవన్నీ చేస్తాం ఖచ్చితంగా. అలాంటిదే ఇంకో మహిమాన్వితమైనటువంటి యాత్ర చేయబోతున్నారు, గిరినార్ మహాక్షేత్రానికి వెళ్ళబోతున్నారు. కాబట్టి రిజిస్ట్రేషన్స్ ఆల్మోస్ట్ క్లోజ్ అయిపోయాయి. నెక్స్ట్ మళ్ళీ గిరినార్ పెట్టినప్పుడు ఖచ్చితంగా ఇంకొంతమంది ఖచ్చితంగా వస్తారు, వెళ్ళొచ్చు. అయితే గిరినార్ క్షేత్రం ఎలా ఉంటుంది మరి చూడాలనుకుంటున్నారా? వీడియో రూపంలో ఆసక్తికరంగా ఉందా? వెయిట్ చేయండి, మరి ఆ వీడియో కూడా వస్తుంది. చూడాలనుకుంటే కమెంట్ చేయండి. కమెంట్ చేయండి. అసలు ఫస్ట్ మేము ముందు వీడియో రూపంలో చూద్దాం అనుకుంటున్నాం అండి, అథెంటిక్ గా. తర్వాత మేము వస్తాము అనుకునే వాళ్ళు
ఒకవేళ అసలు క్షేత్ర మహిమ తెలుసుకోవాలి అని అనుకుంటే కనుక కమెంట్ చేయండి, వీడియో కింద కమెంట్ చేయండి, ఎస్ మేము తెలుసుకోవాలనుకుంటున్నామని. అవును. థ్యాంక్ యూ సో వెరీ మచ్ అక్క. నమస్తే. నమస్తే.